హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం తోటి కమ్మనైన పాయసం చూపిస్తున్నానండి. ఈ వేసవి కాలంలో సగ్గుబియ్యం తోటి చేసిన జావ గాని లేదంటే ఇలా పాయసం గాని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వలన శరీరంలో ఉండే వేడి తగ్గుతుందండి. ఈ సగ్గుబియ్యంలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అరుగుదలకి మంచిది. శరీరంలో ఉండే వేడిని తగ్గించే ఈ సగ్గుబియ్యం తోటి పాయసం తయారు చేయడం కోసం ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలండి. సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవడం వలన చాలా త్వరగా ఉడుకుతాయండి. అంతేకాకుండా ప్యాన్కి అడుగు పట్టేయకుండా ఉంటాయి. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని ఉడికించడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. అన్నీ కూడా ఒక గ్లాస్ తోటి కానీ కప్ తోటి కానీ తీసుకుంటే మనకి తీపి ఎంత వేయాలి అనేది తెలుస్తుందండి. వాటర్ కొద్దిగా మరగడం స్టార్ట్ అవుతుండగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయండి. సగ్గుబియ్యం ఉడికితే మనకి ఈజీగా తెలిసిపోతుందండి. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్ తోటి అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు బెల్లాన్ని తీసుకోవాలి. తీపి కరెక్ట్ గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకుని 1-2 నిమిషాలు బాగా మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లం ప్లేస్ లో మీరు పంచదార గాని లేదంటే పటిక బెల్లాన్నైనా వేసుకోవచ్చండి. ఈ విధంగా బాగా మరుగుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. సగ్గుబియ్యం పాయసం విరిగిపోకుండా ఉండాలంటే కొద్దిగా చల్లారిన తర్వాత పాలు పోసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత మనం తీసుకున్న గ్లాస్ తోటే 1.5 గ్లాసుల పాలని కాచుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా చేసినట్లయితే సగ్గుబియ్యం పాయసం చల్లారినా కూడా గట్టి పడకుండా పాలు పోసినా విరిగిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. పాయసం తింటున్నప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు పంటికి తగులుతూ చాలా బాగుంటుందండి. వేడి మీద సగ్గుబియ్యం పాయసం చూపిస్తున్నానండి. అందువల్ల జారుగా ఉంది. చల్లారితే సమానంగా ఉంటుంది. ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత పాయసంలోకి కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. పాయసం చల్లారినా కూడా అస్సలు చిక్కబడకుండా సమానంగా ఉంటుందండి. ఈ కొలతలతోటి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్లో సగ్గుబియ్యం తోటి చేసిన 2 రకాల జావలు ఒకే వీడియోలో ఉన్నాయండి. వాటి యొక్క లింకు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.